కడప జిల్లాలో సీట్ల ప్రకటన చేసిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు నేతలు. దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. సో మధు, కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది? స్వప్న, కడప జిల్లాలో గత 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, అలాగే జనసేన పార్టీ కావచ్చు, గత 2 నెలల నుంచి ప్రజల్లో మమైకమై తిరుగుతూ హోరాహోరీగా ప్రచారం మొదలుపెట్టారు. అయితే 2 రోజుల కిందట ఎన్నికలు కూడా అమలు కావడంతో తర్జన భర్జన పడుతున్నారు నేతలు అని చెప్పుకోవచ్చు స్వప్న. కాకపోతే ఏంటంటే గత 2 నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశాము. అయినా ఇప్పటికే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. ఇంకా 58 రోజులు ఎలక్షన్లకు టైం ఉండగా మరో 58 రోజులు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా, ప్రతిరోజు ఒక్కొక్క నేత వచ్చేసి దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుంటూ ప్రచారం ముమ్మరం చేశారు. కాకపోతే కడప నియోజకవర్గం కావచ్చు, అలా రాయచోటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గత 2 రోజుల నుంచి నెమ్మదిగా ప్రచారం సాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఇంకా 58 రోజులు ఉండగా మనం ఇంకా ఇంత డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే ఆలోచనల్లో నేతలు పడినట్టు తెలుస్తుంది స్వప్న. కాకపోతే ఇంకొక 58 రోజుల పాటు ఇదే విధంగా ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది నేతలు స్వప్న. రైట్, థ్యాంక్ యూ మధు.